హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. ఈరోజు ఇంట్లో వాళ్ళతో హనుమాన్ సినిమాకు పోతున్నాము. అమ్మ నాన్న ఆల్రెడీ రెడీ అయినారు. ఇంకా ఏమో పోదామా సినిమాకు? ఇంకా జై శ్రీరామ్. ఒకప్పుడు మేము హనుమాన్ సినిమా కన్నా ఇంతకుముందు రీసెంట్గా RRR చూసినాము. అంతకుముందు ఎప్పుడో చిన్నప్పుడు శ్రీరామ్ దాస్ చూసినాము. అంటే ఫ్యామిలీతో చూసిన సినిమాలు చాలా తక్కువ అన్నమాట. చాలా రోజుల తర్వాత హనుమాన్ సినిమాకి ఎతికిన ఇప్పుడు పోతా ఉన్నాను. ఆల్రెడీ సినిమా చూసినాను, దాని బ్లాగ్ కూడా అప్లోడ్ చేసినాను. ఇది ఫ్యామిలీతో చూడడం సెకండ్ టైం అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం వెళ్దాము. అసలు టికెట్లు దొరుకుతాయో లేదా కూడా మాకు ఐడియా లేదు. ఎందుకంటే అంత ఫుల్ డిమాండ్ ఉంది సినిమాకి, మంచి రెస్పాన్స్ ఉంది ఆడియన్స్ నుంచి. ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం, పదండి ముందుకు. బాబిలి ఓయ్, సినిమాకి వచ్చాం. రోడ్డు మీదకి వచ్చేసరికి ఈ రెడీగా ఈ టాటా ఏస్ దొరికింది. ఇప్పటి వరకు ఇరుక్కొని కూర్చొనిన్నాము. ఇప్పుడు మా సీట్లో ముగ్గురమే కూర్చున్నాము. కొంచెం ఫ్రీగా ఉంది కూర్చోవడానికి. ఈ మధ్యన ఎందుకు ఈ టాటా ఏస్లు చాలా తగ్గిపోయినాయి. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది. ఇక్కడ చూడండి, ఒక పెద్ద లారీ ఎత్తికిన లోడుతో పోతున్నట్టుంది, కింద పడిపోయింది. అటువైపు పల్టీ కొట్టింది. దీంట్లో ఏముంటాయని చూచిగిన మొక్కజొన్న టీ ఉంటాయి కదా, అవి గింజలన్నీ కింద పడిపోయినాయి అటువైపుకు. చూడగానే మాకు షాకింగ్ అనిపించింది. ఇంకా ఆటోలో ఉన్న వాళ్ళంతా దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నారు, ఏమన్నా దెబ్బలు తగిలినాయేమో అని చెప్పేసి. టాటా ఏస్లో ఇప్పుడే తాడుతుర దిగినాము. దిగిన తర్వాత వెంటనే ఒకటి చిన్న ఆటో తీసుకొని ఇంకా బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎతికిన మనం థియేటర్ దగ్గరికి ఎతికిన పోతా ఉన్నాము. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు బస్ స్టాండ్ ఉంటుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఎంతైనా కానీ తాడపత్రి రోడ్లు మాత్రం చాలా విశాలంగా భలే ఉంటాయి అసలుకు. ఇప్పుడే థియేటర్ దగ్గరికి ఎతికిన రీచ్ అయిపోయినాము. మనము ఆటో దిగేసి మనం అటువైపు పోవాలా. థియేటర్ నేమ్ వచ్చేసి సాయితేజ థియేటరు. అటువైపు దాటుకున్న తర్వాత మనము టికెట్లు తీసుకోవాలి. అసలు క్రౌడ్ ఎలా ఉంటుందో కూడా మనకు ఏమాత్రం ఐడియా లేదు. సినిమా తగిన భారీ రెస్పాన్స్ ఉంది ఆడియన్స్ నుంచి. ఇప్పుడే ఆటో దిగినాము, టికెట్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. టైం అయితే ఇప్పుడు 10:30 అవుతుంది. ఇప్పుడైతే థియేటర్ దగ్గరనే ఉన్నాము. జస్ట్ ఇప్పుడే పాప్కార్న్ తీసుకుందామని ఇట్లా బయటకు వచ్చినాను. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. సెకండ్ టైం చూసాను కానీ నాకు ఎక్కడ బోర్ అనిపించలేదు. ఫస్ట్ సారి చూసేటప్పుడు 2 సార్లు మధ్యలో కరెంటు పోయినట్టుంది. సౌండ్ పడిపోయిన అరుపులు కేకలతో హోరెత్తిపోయింది థియేటర్ ఎదిగిన. సినిమా ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి ఎదిగిన మనము థియేటర్లో నుంచి ఇంకా బయటకు వచ్చినాము. ఇక్కడ చూడండి ఇంకా ఎంతమంది వచ్చినారో, ఎన్ని బండ్లు పెట్టినారో. టికెట్ల కోసం ఎదిగిన వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. థియేటర్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆడియన్స్
సినిమాలో జరిగే కొన్ని సన్నివేశాల గురించి మాట్లాడుకుంటూ సంతోషకరంగా బయటకు వచ్చినట్టు అనిపించింది. ఒక మంచి సినిమా చూసినప్పుడు ఇలాంటి ఫీలింగ్ అయితే కనుక మనకు కలుగుతుంది. చాలా బాగా అనిపించింది. నాకైతే బాగా నచ్చింది సినిమా. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరదిని యోజన సరపరిలంఘనమే. అదనమాట మా రెస్పాన్స్. సినిమా చూసిన తర్వాత ఈ బీజిఎం మైండ్లోంచి అసలు పోవట్లేదు. సినిమా చూసి వచ్చిన తర్వాత ఆయన ఇట్లా మార్కెట్కి అయితే వచ్చినాము. అమ్మ నాన్నకైతే సినిమా బాగా నచ్చింది. చాలా సంతోషం అనిపించింది. తాడిపత్రి మార్కెట్ చాలా విశాలంగా ఉంటుంది. లోపలికి ఎంటర్ అయ్యే ముందు అయితే మనము తప్పకుండా మాస్క్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా తుమ్మని వాళ్ళు కూడా మినిమం 2-3 సార్లు అయితే ఖచ్చితంగా తుమ్ముతారు. అమ్మ నాయన అయితే కూరగాయలు తీసుకుంటున్నారు. ఈ లోపు అయితే మనం ఒకసారి మార్కెట్ను రౌండప్ వేద్దాం. వీడియోని ఇంతవరకు చూసినారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, లాంగ్ వీడియోస్ని. నచ్చితే మీకు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ గంగరేగాయలు హైబ్రిడ్ ఉన్నట్టున్నాయి. ఎంతలా ఉన్నాయి చూడండి. ఒక్కోటి వంకాయలు టమోటాలు లాగా ఉన్నట్టున్నాయి. పాలకోవా 1/4 కేజీ వచ్చేసి 70 రూపాయలు అంట. ఒక 1/4 కేజీ తీసుకున్నాను. టేస్ట్ బాగుంది. మార్కెట్లో కూరగాయలు తీసుకునేది అయిపోయింది. దాని తర్వాత సరుకులు తీసుకోవాలని చెప్పేసి ఒక కిరాణా స్టోర్ దగ్గర ఆగినాము. పక్కనే చెరుకు రసం బండి ఉన్నది. 3 గ్లాసులు చెరుకు రసం చెప్పినాను. నేను ఒక గ్లాసు ఆడనే తాగినాను. ఇంకో 2 గ్లాసులు తీసుకొని పోదామని చెప్పేసి పక్కన కిరాణా స్టోర్ దగ్గరికి పోతా ఉంటగిన ఆయననే వచ్చి నేను తీసుకొని వచ్చా పదాంపై కింద పడుతుంది అని చెప్పేసి ఆయననే తీసుకొని వచ్చినాడు. చెరుకు రసం తాగి సరుకులన్నీ తీసుకొని ఇట్లా బస్టాండ్కి వచ్చినాము. బస్టాండ్కి ఎదురుగానే ఉండేది కిరాణా స్టోరు. సరుకులన్నీ లోపల పెట్టుకొని ఇప్పుడే బస్సు ఎక్కినాము. ఇంకా ఎవరైనా మన వాళ్ళు మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. అమ్మ చిత్రాన్నం అట్లనే ఉర్లగడ్డ తాలింపు ఎతికిన చేసింది. టేస్ట్ ఎతికిన మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది. సరే కానీ మనం మళ్ళీ కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.